అక్షర యోధుడు సీనియర్ జర్నలిస్ట్ కేపీ రామస్వామి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం గోదావరికరలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలో కేపీ రామస్వామి ప్రదర్శించిన తెగువ గొప్పతనాన్ని ప్రశంసించారు. సమాజ హితాన్ని కోరుతూ నిర్భయంగా అనేక వార్తలు రాసి ఈ ప్రాంత జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. తొలితరం జర్నలిస్టు గోదావరికని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కేపీ రామస్వామి సార్ వర్ధంతి సందర్భంగా ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకున్న కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రెస్ క్లబ్ పక్షాన కేపీ రామస్వామి సార్కు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాను. జర్నలిజం అనే వృత్తికి నిజమైన నిర్వచనంగా నిలిచి నిస్వార్థంగా నిర్భయంగా వార్త అంటే ఈ విధంగా ఉండాలి, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, సమాజానికి లాభాన్ని చేకూర్చే విధంగా 100% నిబద్ధతతో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి కేపీ రామస్వామి సార్. భౌతికంగా ఆయన లేకపోయినా భవిష్యత్ తరాలకు ఒక దారి చూపాడు. ప్రస్తుతం ఈ ప్రాంత జర్నలిస్ట్ అందరూ ఆ సార్ చూపిన దారిలో నడుస్తూ నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నారు. నిబద్ధత అనేది వ్యక్తిగా మరణించిన కలకాలం బ్రతుకుండేలా చేస్తుంది. అలాంటి ఒక మార్గాన్ని చూపిన రామస్వామి సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పిల్లలకు ఒకరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముందుకు వచ్చిన రామస్వామి సార్ కుటుంబ సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక సందర్భాల్లో సమాజంలోని మిగతా వారు కూడా ఆడంబరంగా ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహించుకోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఉత్సాహం, ఉత్తేజం, ఒక వార్తకు ఒక విలువ, ఎన్నిటికి ఒక మంచి పెద్ద నిఘంటు అంటే కేపీ రామస్వామి గారు. గోదావరికరలో ఒక మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం. ఒక మాటలో చెప్పాలంటే విలేకరైనటువంటి అర్థానికి, వార్త అక్షరానికి ఒక విలువనిచ్చి, ఒక గుర్తింపునిచ్చి ప్రాణం పోసినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి వ్యక్తి కేపీ రామస్వామి గారు. ఆయన లేరు అనడానికి నిజంగా ఎవ్వరికి మనసు ఒప్పదు. ఇప్పటికీ ప్రతి ఒక్కరి పాతకాలం కానీ మధ్యకాలం కానీ ఇప్పటి వాళ్ళకి కానీ విలేకరి రామస్వామి అంటే అందరి హృదయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన రాసేటువంటి ప్రతి రాత, ప్రతి అక్షరం, ప్రతి వార్త ఒక ప్రాణం పోసుకున్నటువంటిది. మరి ఆయన పనిచేసినటువంటి మొదటి నుండి చివరి వరకు, అంటే ఆంధ్రజ్యోతి పేపర్ బంద్ కాకముందు, బంద్ అయిన తర్వాత లేడనుకుంటా, బంద్ కాకముందు ఆ పత్రికలో ఒక గొప్ప వార్తా కథనాలను అందించినటువంటి వ్యక్తి ఈయన. ఈ కార్మిక క్షేత్రంలో చెమటను రక్తంలా దారసోపేటువంటి కార్మికుని యొక్క జీవిత గాథలను ఒక సీరియల్ రూపంలో అందించినటువంటి గొప్ప ఘనత రామస్వామికి వచ్చింది. ఈ కార్యక్రమంలో స్వర్గీయ రామస్వామి సతీమణి సుభద్ర, కుమారులు కేపీ శ్రీనివాస్, రాజ్ కుమార్, జర్నలిస్టులు శేఖర్, విజయ్, గణేష్, దెబ్బెట శంకర్, మూలశంకర్, శ్రీనివాస్, వంశీ తదితరులతో పాటు కేంద్ర నిర్వాహకులు నాగరాజు, కరణ్ పాల్గొన్నారు. అలాగే వర్ధంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలోని నిరాశ్రయుల కేంద్రంలోని నిరుపేదలకు రామస్వామి కుటుంబ సభ్యులు బియ్యం పంపిణీ చేశారు.